హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మన వీడియోలో ఇందిరమ్మ ఇల్లు గురించి అయితే ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అని జరిగింది. సో అప్డేట్ ఏంటనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో చాలామంది అయితే ఇందిరమ్మ ఇల్లు గురించి అయితే అప్లై చేశారు అండ్ చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుందా అని. సో ఇలాంటి టైంలో అయితే మనకి గవర్నమెంట్ అనేది షాకింగ్ న్యూస్ అయితే ఇవ్వడం అని జరిగింది. సో షాకింగ్ న్యూస్ ఏంటి అంటే మనకి L1, L2, L3 కేటగిరీలతో ఎవరైతే ఉన్నారో సో దాంట్లో కొంతమందికి అయితే స్టేటస్ చెక్ చేసుకుంటే మనకి ఆర్సీసీ రూఫ్ అనేది పడడం అని జరిగింది. సో ఇలాంటి వాళ్ళకైతే క్యాన్సిల్ చేస్తారు అంట. సో మనకి ఇది ఇవాళ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను కొంతమందికి అయితే తెలుసుకున్నాను. సో ఇది కొంతమందికి ఆల్రెడీ క్యాన్సిల్ అయ్యాయి, ఇంకా కొంతమందికి కాబోతున్నాయి. ఒకవేళ మీకు భూమి లేకుండా లేదా ఇల్లు లేకుండా ఎవరైతే ఉన్నారో అంటే రెంట్ హౌస్ అనుకుంటా, సో అలాంటి వాళ్ళకి కొంతమందికి ఆర్సీసీ రూఫ్ అనేది పడడం అని జరిగింది. సో అలాంటి వాళ్ళు ఒకవేళ బై మిస్టేక్గా పడితే మీరు ఎక్కడ వెళ్ళాలంటే మీరు మండల ఆఫీస్కి వెళ్ళి మీకు ఏదో అంటే సర్వే ఎవరైతే చేశారో వాళ్ళ వల్ల మిస్టేక్ అయిందని చెప్పి మీరైతే చేంజ్ చేసుకుంటూ, ఒకవేళ మీకు ఓన్ హౌస్ ఉండి ఇది ఆర్సీసీ రూఫ్ అని పడితే మీకైతే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయితే అవుతుంది. ఈ ఆర్సీసీ రూఫ్ అనేది మీ స్టేటస్లో చూపిస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవడం ఎలా అంటే నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడుతున్నాను, దానిపైన క్లిక్ చేయండి. లేదా ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ అని టైప్ చేయండి గూగుల్లో. వెళ్ళిన తర్వాత ఇగోండి మీకు కింద సెకండ్ లింక్ కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అని చూపిస్తుంది కదా, సెలెక్ట్ తర్వాత మొబైల్ లేదా ఆధార్ కార్డ్ తోటి లాగిన్ అయితే అయిపోండి. మొబైల్ పెట్టుకోండి, ఈజీ ఉంటుంది. అంటే ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసేటప్పుడు ఏ నెంబర్ పెట్టారో ఆ నెంబర్ అనేది టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద మనకి వ్యూ డీటెయిల్స్ అని చూపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ సిమెంట్ బ్రిక్స్ అని చూపిస్తుంది కదా, దాని కింద స్టోన్ అండ్ మడ్ రూఫ్ అని కనిపిస్తుంది కదా, టైప్ ఆఫ్ రూఫ్ లాంట్లో. సో ఇక్కడ మనకి కొంతమందికి ఆర్సీసీ రూఫ్ అని చూపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి కట్ కావడం అనేది జరుగుతుందంట. సో ఇలాంటి ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది మట్టి గోడల ఇల్లు కాబట్టి గవర్నమెంట్ అయితే మనకి వేరే ఇల్లు అనేది శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ గవర్నమెంట్ ఏ ఇల్లు కడుతుందో మనకైతే రావడం అని జరుగుతుంది. సో ఇది L2 కేటగిరీ వాళ్ళకి మాత్రము. సో L3 కేటగిరీల వాళ్ళకి కొంతమందికి ఆర్సీసీ పడడం అని జరిగింది. L2 కేటగిరీలతో ఎవరైతే రెంట్కుంటున్నారో వాళ్ళకి ఆర్సీసీ రూఫ్ అనేది పడడం అని జరిగింది. సో L2 కేటగిరీలో ఆర్సీసీ రూఫ్ అయితే ఎవరికైతే పడ్డాదో అంటే రెంట్ హౌస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్సీసీ రూఫ్ పడితే మాత్రం మీరైతే డైరెక్ట్గా వెళ్ళి మండల ఆఫీస్లో ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన ఆఫీసర్స్ అయితే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్, అక్కడికి వెళ్ళేసి మీ ప్రాబ్లం అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకవేళ బై మిస్టేక్గా పడితే మాత్రమే, ఒకవేళ మీకు ఇల్లు ఉన్న తర్వాత కూడా మీరు అప్లై చేస్తే మాత్రం మీరు ఇప్పటిదాకా ఎన్ని బిల్లులు అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టాలని తీసుకున్నారో సో అదైతే మళ్ళీ వసూలు చేస్తున్నారంట. అండ్ నోటీస్ పంపించి వీళ్ళైతే ఈ అమౌంట్ అనేది బ్యాక్ అయితే తీసుకుంటున్నారంట. సో అలా చేయకండి. ఒకవేళ మీరు జెన్యున్గా ఇల్లు కావాలంటేనే దీంట్లో అప్లై చేసుకోండి. ఈ స్టేటస్లో మీకు ఆర్సీసీ రూఫ్ వాళ్ళకి స్టేటస్ ఎలా చూపిస్తుందో నేను చూపిస్తాను. సేమ్ అట్లానే ప్రాసెస్. లింక్ ఓపెన్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ అనేది టైప్ చేయండి. చూడండి నేను చూపిస్తాను. మళ్ళీ టైప్ చేసిన తర్వాత సర్చ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఓపెన్ కావడం అని జరుగుతుంది. చూడండి ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ చూపిస్తుంది. దాని పక్కన మనకి వ్యూ డీటెయిల్స్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఓపెన్ అయి ఉంది. చూడండి ఇక్కడ మనకి బ్రిక్స్ ఓన్ హౌస్ అని చూపిస్తుంది, ప్లస్ ఆర్సీసీ రూఫ్ అని చూపిస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి క్యాన్సిల్ చేస్తున్నారంట. ఆల్రెడీ చేశారు కొంతమందికి, అండ్ ఇంకా కొంతమందికి అయితే ఇప్పుడు చేయబోతున్నారు. సో ఎవరైతే జెన్యున్గా ఉన్నారో వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే రెంట్లో ఉంటున్నారో అండ్ ఎవరికైతే ఓన్ జాగా ఉందో సో అలాంటి వాళ్ళకి కొంతమందికి అయితే కట్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు నుండి అప్లై చేశారంట. సో అలాంటి వాళ్ళకి చెక్ చేసి సర్వే చేసి క్యాన్సిల్ చేస్తున్నారంట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరికైతే బిల్లులు వస్తలేవో దీని గురించే చాలామందికి ఆపారంట. సో వాళ్ళకి చెక్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఆ రూల్ అయితేనే వేరే బిల్ అనేది మీకు యాక్సెప్ట్ అవుతుంది, లేదంటే మీరే రిఫండ్గా గవర్నమెంట్ నుంచి ఎంత పైసలు తీసుకున్నారో అంత రిటర్న్ అయితే గవర్నమెంట్ అయితే మీ దగ్గర అయితే కట్టించుకుంటుంది. సో అంతే ఫ్రెండ్, నేను ఈ వీడియో మీకు ఏం భయపడాలని చేయించలేదు, మీకు ఒక నాలెడ్జ్ రావాలని చేస్తున్నాను. అండ్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని చేశాను. అండ్ ఇది న్యూస్ అనేది నేను ఓన్గా క్రియేట్ చేస్తలేను. సో న్యూస్ పేపర్లో వచ్చింది అండ్ కొంతమందికి నేను అడిగాను కాబట్టి, అండ్ కొంతమందికి మెసేజ్లు గిట్ట వచ్చాయి క్యాన్సిల్ అయినాయని. సో అందు గురించే మీ గిట్ట ఒక అవగాహన రావాలని నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.